రక్తంలో పరిశుద్ధత దాగి ఉంటే ఆ రక్తం ద్వారా పవిత్రులుగా ఎంచబడే క్రైస్తవులే ప్రపంచ దేశాల్లోనూ క్రిమినల్ యాక్టివిటీస్లో, నైతిక నేరాల్లో టాప్ 10 కంట్రీస్లో ఎందుకుంటున్నాయి? యేసు రక్తం సకల పాపాలకు పరిహారమే. అయితే మనిషి ఎన్ని పాపాలు చేసుకున్నా చివరికి యేసు రక్తంలో కడగబడితే సరిపోతుందా? దేవుడు తన కుమారుని రక్తం ద్వారా తప్ప మానవాళి పాపాలను క్షమించలేడా? అలా అయితే రక్షకుడైన యేసువారిని సృష్టి ఆదిలో కాక చివరిలో పంపడం ఎంతవరకు కరెక్ట్? దేవుడైన యెహోవా ఆటవిక జాతుల దేవతల మాదిరి రక్తదాహం కలిగిన బలులను కోరే క్రూరుడా? డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. యేసు రక్తంలో పరిశుద్ధపరచబడ్డాం అని భావించినంత మాత్రాన మన పాపాల పరిహారం కావు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకు గాను, మనం చేసే ప్రతి పనికి గాను దేవుడు లెక్క తీసుకుంటాడు. అందుకు గాను శిక్షా బహుమానాలను సిద్ధం చేసే ఉంచాడు. ఇకపోతే క్రైస్తవ దేశాలు క్రిమినల్ యాక్టివిటీస్లోనూ నైతికంగా పతనానికి గురవ్వడానికి రీజన్ యేసు మన కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తంలో మనమంతా కడగబడి పరిశుద్ధులమైపోయాం అని భావించడమే. నిజంగానే క్రీస్తు చేసింది ప్రాణత్యాగమా, లేదా యూదులు మునుపటి ప్రవక్తలందరికీ చేసిన మాదిరిగానే యేసువారికి కూడా శిలువ వేదనలు, మరణ వేదనలు కలగచేశారా అంటే శిలువ యాగం చుట్టూ యూదుల కుట్ర స్పష్టంగా కనబడుతుంది. మరి దేవుడు లోకపాపానికి ప్రాయశ్చిత్తంగా యేసువారిని శిలువ శ్రమలకు గురి చేశారా అంటే ఒకరు చేసిన పాపాలకు గాను మరొకరిని పట్టుకోవడం జరగదు. పాపము చేయువాడే మరణము నొందునని బైబిల్ సెలవిస్తుంది. సంగానే దేవుడు బలులను కోరేవాడా, రక్త పిపాసియా అంటే దేవుడు కోరేది సత్ప్రవర్తనని, విరిగి నలిగిన మనస్సుని, నైతిక పరివర్తనని తప్పితే వాటి రక్తం గాని వాటి మాంసం గాని దేవునికి చేరవు. దేవుడైన యెహోవా కరుణా సంపన్నుడు, పాపుల ఎడల కృప చూపేవాడు.